అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందింది. ఇక మా పని అయిపోయింది, మా చేతిలో ఉన్న ఫైలు తీసుకుపోయి పార్లమెంట్లో పెడుతున్నాం, కేంద్రం పరిధిలో ఉంది, దీన్ని కేంద్రమే ఆమోదించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఒక బాల్ని తీసుకుపోతే బీజేపీ అంటే కేంద్రం కోర్టులో వేసిండు. మరోవైపు బీసీ సంఘాలన్నీ కూడా పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లును ఆమోదించాలి, ఒక చట్టం తేవాలి, లేకపోతే చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం, ఒకవేళ చేస్తే కనుక విజయోత్సవ సభ నిర్వహిస్తామని చెప్పేసి బీసీ సంఘాలు కూడా అటు ఉద్యమానికి ఒకవేళ సక్సెస్ అయితే విజయోత్సవ సంబరాలకి ప్రిపేర్ అవుతూ ఉన్నాయి. మరి బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆటంకాలు ఏంటిది, న్యాయపరంగా చట్టపరంగా సామాజిక కులాల వారిగా ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది? మనతో మాట్లాడడానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనారాయణ ఉన్నారు. అన్న నమస్తే. ఏందన్నా ఇప్పుడు పార్లమెంట్లో సమావేశాలు అవుతున్నాయి, మీరు చెలో ఢిల్లీకి కూడా పిలుపునిచ్చినారు. అవును, ఎట్లా ఉంది, ఎట్లా కనిపిస్తుంది మీకు మోక, ఎట్లా కనిపిస్తుంది ఈ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి? అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో చేసినటువంటి, మేము రాగానే 6 నెలల్లోపు కులగణన చేస్తాం, ఆ కులగణన ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతామని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని అమలు చేయాలి, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి అని చెప్పి బీసీ సంఘాలుగా దాదాపు సుమారు సంవత్సర కాలంగా పోరాటం చేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రంలో 150 కోట్ల బడ్జెట్ కేటాయించి కులగణన ప్రక్రియ మొదలుపెట్టి కులగణన కంప్లీట్ చేసింది. ఆ కులగణన కంప్లీట్ చేసేటువంటి దశలో బీసీ కమిషన్ నియమించడం, ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ నియమించడం, ఆ తర్వాత మొన్న జరిగినటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో ఆ కులగణన లెక్కలను ఆధారంగా తీసుకొని దాని మొత్తం ఆ సైంటిఫిక్ డేటాను అసెంబ్లీ ముందల పెట్టి ఈరోజు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలంటే అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టరూపంలో తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే తప్ప బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇది ప్రొసీజర్. కాబట్టి మేము ఈ అసెంబ్లీలో బిల్లు పెట్టాలి, ఆ బిల్లు పెట్టి 42% రిజర్వేషన్లకు చట్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. మా డిమాండును, మా యొక్క ఆకాంక్షలను గౌరవించి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని అసెంబ్లీ ముందు చర్చకు పెట్టి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుని ఇలా ఏకగ్రీవంగా, భిన్నాభిప్రాయాలు లేకుండా అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆ బిల్లు ఆమోదించి చట్టం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రక్రియ ముగిసింది. 42% రిజర్వేషన్లు కావలసినటువంటి న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి దానికి కావలసినటువంటి సరుకు సరంజామా మొత్తం ముగిసింది. ఈ 42% రిజర్వేషన్లు ఇప్పుడు ఇది ఢిల్లీ కోర్టుకు పోయింది, ఇది ఢిల్లీ ప్రభుత్వానికి వెళ్ళింది. ఎందుకు? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సినటువంటి ప్రక్రియ మొత్తం జరిగిపోయింది కాబట్టి మా పోరాటం పాక్షికంగా విజయం సాధించడం. ఇక్కడ ఢిల్లీకి చేరింది, మా పోరాటం సాధించి బిల్లు ఆమోదించి ఢిల్లీకి వెళ్ళింది. కాబట్టి ఇక్కడ మా పోరాటం విజయం సాధించింది కాబట్టి ఇక్కడ అయిపోయినటువంటి ఢిల్లీలో గల్లీలో మొదలైనటువంటి పోరాటం ముగిసింది. ఇప్పుడు మేము చేసేటువంటి పోరాటం ఢిల్లీలో ఆరంభించాలి, ఢిల్లీలో ప్రారంభించాలి. ఢిల్లీలో ప్రారంభించకుండానే బిల్లు చట్టరూపంలోకి వస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి చట్టరూపంలోకి వస్తుందని చెప్పి మేము ఆశపడ్డాం. ఎందుకు అంటే ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు, ఈ బిల్లు పెట్టినటువంటి సందర్భంలో బీజేపీ పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలిపింది, ఎక్కడ కూడా ఆబ్జెక్షన్ చెప్పలే. బీఆర్ఎస్ పార్టీ తెలిపింది, బీజేపీ తెలిపింది, ఎంఐఎం తెలిపింది, సిపిఐ పార్టీ తెలిపింది. అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్నటువంటి పార్టీలన్నీ బేషరతుగా మద్దతు తెలిపి ఆ బిల్లుకు సపోర్ట్ చేయడం జరిగింది. అన్ని పార్టీల సపోర్టు వల్లనే ఆ బిల్లు ఆమోదం పొంది గవర్నర్ దగ్గరికి పోయి గవర్నర్ ద్వారా ఢిల్లీకి చేరింది. దీన్ని చట్టరూపంలో తీసుకురావాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు తెలంగాణ అయినా, ఏపీ అయినా, ఇంకో రాష్ట్రమైనా, భారతదేశం అనేది ఒక సమాఖ్య స్ఫూర్తి గలటువంటి దేశం, అన్ని రాష్ట్రాల కలయిక. ఈ రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వమే, భారతదేశంలో ఉన్నది ప్రభుత్వమే. పార్టీలు వేరు కావచ్చు, వాటిని నడిపించేటువంటి పార్టీలు వేరు కావచ్చు, కానీ యంత్రాంగం అంతా ఒకటే, ప్రభుత్వ రూల్స్ అన్నీ ఒకటే, భారతదేశానికి చట్టాలు ఒకటే, రాజ్యాంగం ఒకటే.
ఇట్లాంటి అయినప్పుడు భారతదేశంలో పార్లమెంట్లో అసెంబ్లీలో చేసినటువంటి చట్టాన్ని ఎందుకు ఆమోదించరు? ఇవాళ మేము కూడా ఎందుకు ఇంతకుముందు నేను విశ్వాసంతో ఉన్నాం మేము బీసీలము అని చెప్తే, ఇవాళ ఇక్కడ బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేశారు కదా. బీజేపీ యొక్క నినాదం ఏంది? బీజేపీ యొక్క నినాదం ఒకే దేశం ఒకే ఎన్నికలు, ఒకే దేశం ఒకే పార్టీ ఒకే నినాదం అనే ఉన్నది. బీజేపీ పార్టీ జాతీయ పార్టీ, రాష్ట్రాల వారీగా అభిప్రాయాలు ఉన్నాయి, రాష్ట్రాల వారీగా విధానాలు ఉన్నాయి. ఇక్కడ సపోర్ట్ చేసింది కాబట్టి ఢిల్లీ పెద్దల ఆమోదంతో ఇక్కడ సపోర్ట్ చేసింది కదా. మరి ఇక్కడ సపోర్ట్ చేసినటువంటి బీజేపీ ఢిల్లీ పోయే వరకల్లా 3 రోజుల క్రితము అమిత్ షా గారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులను పిలిపించుకొని ఒక సమావేశం పెట్టి బీసీ బిల్లుకు మనము అనుకూలమే, కానీ అక్కడ మైనార్టీలు ఉంటే మాత్రం మనం బీసీ బిల్లును సంపూర్ణంగా వ్యతిరేకించాలి అన్నాడు. అంటే ఇట్లా చూసుకుంటే మీరు చెప్పినట్టుగానే అటు అమిత్ షా మాట్లాడినట్టుగానే బీసీల లెక్కలలో మైనార్టీలను కలిపితే అంటే వాళ్ళు ఒప్పుకోమని చెప్పి చాలా క్లారిటీగా చెప్తా ఉన్నారు. అంటే అట్లా బిల్లు ఆగే అవకాశం ఉంది. అంటే ఇక్కడ స్పష్టంగా ఏంటంటే ఇక్కడ బీజేపీ యొక్క విధానం చూస్తే ఇప్పుడు ఇది మైనార్టీ ఉన్నదా లేదా, బీజేపీ పార్లమెంట్లో పెడితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి ప్రతిపాదనలు బిల్లుని యాజ్ టీజ్గా అమలు చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు సవరణలు చేసుకోవచ్చు, మార్పులు చేసుకోవచ్చు, చేర్పులు చేసుకోవచ్చు. భారతదేశానికి సుప్రీం ఏది? పార్లమెంటు. పార్లమెంటు ఏదైనా రాజ్యాంగాన్నే 103 సార్లు సవరించింది. కాబట్టి ఈ చట్టాన్ని సవరించడం అనేది పెద్ద సమస్య కాదు. ఈ చట్టాన్ని సవరించి మీరు అనుకున్నటువంటి విధానంలో తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీరు నిజంగా మైనార్టీలకు మీరు ఉంది నేను బీసీ రిజర్వేషన్ అమలు చేయమనుకుంటే మరి దేశవ్యాప్తంగా మేము కులగణన కావాలని కోరుతున్నాం. కులగణనలో మైనార్టీ లేదే బీసీ గణనలో. దేశంలో బీసీలకు సపరేట్ మినిస్ట్రీ కావాలంటున్నాం, అందులో మైనార్టీలు లేరే. మీరు మహిళా బిల్లు పెట్టారు, ఆ మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోటా కావాలంటున్నాం దేశవ్యాప్తంగా, అందులో మైనార్టీలు లేరే. సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక రిజర్వేషన్ అమలు చేయాలంటున్నాం, అందులో మైనార్టీలు లేరే. మీరు అమలు చేసేటువంటి ఏ డిమాండ్లో కూడా మైనార్టీలు లేరు. ఏది చేసిదని మీరు దేశవ్యాప్తంగా బీసీల కోసం ఏం చేసిరని మైనార్టీలు ఉన్నారు మీరు దీన్ని వంక పెడతారు? ఇది కేవలం కుంటి సాకులు మాత్రమే. ఇది తప్పించుకోవడానికి ఇది దుర్బుద్ధితోటి వివక్షతతోటి ఇవాళ తప్పించుకోవడమే తప్ప ఇంకోటి కాదు. ఇవాళ మేము అడుగుతున్నాం, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఇవాళ బీజేపీ పార్టీకి బీసీల ఓట్లు వద్దా? ఇవాళ మేము అంటున్నాం, డైరెక్ట్ గా వాళ్ళే చెప్తున్నారు మేము బీసీల ముఖ్యమంత్రి తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాబోతున్నది. ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీ అభ్యర్థిని ప్రకటించారు. మరి బీజేఎల్పీ నేతగా ఎవరికి ఇచ్చారు? బీసీకి ఇవ్వాలి కదా. మహేశ్వర్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చారు? మరి ఆల్రెడీ రాజాసింగ్ గారు ఉన్నారు కదా. మహేశ్వర్ రెడ్డి కంటే సీనియర్ ఒక బీసీ బిడ్డ రాజాసింగ్ ఉన్నాడు కదా. మహేశ్వర్ రెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి వచ్చేటటువంటి వలస పక్షి. మరి రాజాసింగ్ బీజేపీలో హిందూ మతాన్ని ఉన్నటువంటి ఒక కరుడు కట్టినటువంటి బిడ్డ కదా. మరి రాజాసింగ్ను పక్కన పెట్టి మహేశ్వర్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక జరుగుతుందో ఆ విషయంలో కూడా బీసీకే చేస్తాము అని సచ్చినట్టు చేయాలి. ఎవడైనా సచ్చినట్టు చేయాలి. ఎందుకు చేయరు? బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బీసీలను చేస్తేనే ఆ పార్టీలు బతకగలుగుతాయి, రాజకీయంగా మనుగడ సాధించగలుగుతాయి. గతంలో ఉన్న బీసీ వాదం వేరు, ఇప్పుడున్న వస్తున్నటువంటి బీసీ వాదం వేరు. అంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీ నినాదం బీసీ ఉద్యమం ఇంత బలంగా లేదా? అప్పుడు ఎందుకు సాధించలేదు? ఇప్పుడు తెలంగాణకు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ వేరు, ఇతర రాష్ట్రాలు వేరు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది, నాజీలకు నవాబులకు రజాకార్లకు వ్యతిరేకంగా. భారతదేశంలో ఎక్కడ జరగలే. అదేవిధంగా తెలంగాణలో 1969లో తొలి దేశ ఉద్యమం జరిగింది, 2001 నుంచి మలి దేశ ఉద్యమం జరిగింది. ప్రత్యేక తెలంగాణ లెక్క ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమం ఎక్కువ ఏ రాష్ట్రంలో జరగలే. అదేవిధంగా నక్సల్బరీ ఉద్యమం జరిగింది. ఇక్కడ భూస్వాములకు దొరలకు పటేన్లకు వ్యతిరేకంగా నక్సల్బరీ ఉద్యమం జరిగింది. అంటే ఇన్ని ఉద్యమాలు తెలంగాణ తన భుజానికి ఎత్తుకుని నడిపించింది. కాబట్టి ఇక్కడ బీసీ వాదానికి సామాజిక న్యాయానికి స్కోప్ దొరకలే, ఆ స్పేస్ లేకుండే. కానీ ఇప్పుడు ఈ ఉద్యమాలన్నీ అయిపోయినాయి.
ఇప్పుడు మిగిలింది సామాజిక న్యాయ ఉద్యమమే, బీసీ ఉద్యమమే. కాబట్టి ఈ బీసీ ఉద్యమాన్ని ఇలా సోషల్ మీడియా ఉన్నటువంటి ఈ సమయం లోపట అందరూ యువతరం నవతరం అంతా ఇలా కుత ఉడికిపోతున్నారు. ఇంత అన్యాయం జరుగుతుందా, మాకు ఉద్యోగాలు రాకపోవడానికి కారణమేవాడు, మాకు క్వాలిటీ ఎడ్యుకేషన్ రాకపోవడానికి కారణమేవాడు, మాకు క్వాలిటీ హెల్త్ రాకపోవడానికి కారణమేవాడు, మాకు జీవించే హక్కు లేకపోవడానికి కారణమేవాడు అంటే ఈ పీరికెడ్ శాతం లేనటువంటి వాళ్ళు, ఈ అరశాతం లేనటువంటి వాళ్ళు పరిపాలిస్తున్నారు. కాబట్టే మాకు రావాల్సినటువంటి హక్కులను కాలరాస్తున్నారు. మేము ఇచ్చే స్టేజ్ నుంచి అయ్యా దేయి అనే స్టేజ్ కాడికి పోతున్నాము. కాబట్టి 60% ఉన్నోడు అడుక్కురుడేది, అరశాతం ఉన్నోడు పరిపాలించుడు అనే ఒక చైతన్యం బీసీ యువతరంలో రగిలిపోయింది. చైతన్యం వస్తున్నది. బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బీసీ నినాదాన్ని బీసీ వాదాన్ని బలంగా వినిపిస్తారో వాళ్లకు ఒక పదవి ఇస్తే కామ్ అయిపోతున్నారు. అందుకే బీసీ పదవుల కోసం పెదవులు మూసుకున్నోళ్ళు జాతి ద్రోహులే. అది ఎవడైనా కావచ్చు. పదవుల కోసం పెదవులు మూసుకున్నవాడు అసలు జాతికి ద్రోహం చేసినట్టే. ఈరోజు చరిత్ర చూసుకుంటే, చరిత్ర పరిణామ క్రమం చూసుకుంటే, ఇవాళ ఎవరైతే తమ జాతి హక్కుల కోసం పోరాటం చేశారో, ఎవరైతే తమ జాతి కోసం రాజీ లేకుండా పోరాటం చేశారో వాళ్ళే చరిత్రలు ఉన్నారు. రాజీ పడ్డోళ్ళు, గులాంగిరి చేసేటోళ్ళు, దండం దశకం పెట్టేటోళ్ళు, పదవుల కోసం వంగి దండాలు పెట్టుకునేటోళ్ళు వాళ్ళ చరిత్ర లేరు. ఇలా ఎవరైనా కావచ్చు. పార్టీల బీసీ ఉద్యమం పేరు చెప్పి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటోళ్ళని బీసీ సమాజం ఎప్పుడు క్షమించదు. ఇదే బీసీ ఉద్యమం నడిపించి ఇదే బీసీ నినాదాన్ని బలంగా తీసుకెళ్లిన ఒకప్పుడు బీసీ సంఘం నేత అనగానే ఆర్ కృష్ణయ్య గారు గుర్తొస్తారు. ఆయన బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను ఎవరిని వ్యక్తిగతంగా ఉద్దేశించి మాట్లాడను. చరిత్ర మన కళ్ళ ముందు చూపిస్తుంది. ఎవరు ఎన్ని పార్టీలు మారిరు, ఎవరు బీసీ వాదం పేరు చెప్పుకొని పదవులు అనుభవిస్తున్నారు, ఎవరు బీసీ వాదం పేరు చెప్పుకొని బీసీ వాదం వల్ల వ్యక్తులు లబ్ధి పొందుతున్నారు అనేది మనం చెప్పేది కాదు, చరిత్ర కళ్ళ ముందర కనపడుతున్నది. కాబట్టి ఒక వ్యక్తులను నిందించాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు వ్యక్తుల చేతిలో కాకుండా వ్యవస్థ చేతిలోకి బీసీలకు వెళ్ళిపోయింది. రేపు జాదుల శ్రీనివాస్ గౌడ్ అనేటోడు కూడా ఏ కోశాన పదవి తీసుకున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీలో పదవి తీసుకున్నా కూడా జాదుల శ్రీనివాస్ గౌడ్ తోటి బీసీ ఉద్యమం ఆగదు, జాదుల శ్రీనివాస్ గౌడ్ తోటే బీసీ ఉద్యమం క్లోజ్ కాదు. ఇవాళ జాదుల శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు ఊరికొకడు పుట్టిండు, జాదుల శ్రీనివాస్ గౌడ్ లాంటి వాడు జిల్లాకు ఒకడు పుట్టిండు. ఖచ్చితంగా మా రాష్ట్రంలో మా రాజ్యం రావాలి, మేము ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలి, మాకు ఇవాళ అన్నిట్లలో అన్యాయం జరుగుతుంది, మేము అసెంబ్లీలో అడుగు పెట్టొద్దా, మేము పార్లమెంట్లో అడుగు పెట్టొద్దా? బీసీలను స్థానిక సంస్థల వరకే పరిమితం చేసే దిశగానే ఈ 42% రిజర్వేషన్లు అసెంబ్లీ దాకా రావద్దు అనే కుట్రలో భాగంగానే ఈ ఎవరైతే మీరు పిడికెల్ మంది అంటున్నారో ఆ వర్గం ఇలాంటి 42% రిజర్వేషన్లు ప్లాన్ చేసింది అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది కదా. దాంట్లో మీరు దాన్ని నిజమంటారా అబద్ధం అంటారా, దాని మీద మీ అభిప్రాయం? అట్లా ఏమీ లేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పదవి కానీ, సర్పంచ్ పదవికి ఎంత గౌరవం ఉంటుందో, ముఖ్యమంత్రి పదవికి ఎంత గౌరవం ఉంటుందో ఆ ఊరికి సర్పంచ్కి కూడా అంతే గౌరవం ఉంటుంది. రాష్ట్రపతి గారు వచ్చిన ఆ ఊరి సర్పంచే ఇలా ఆ ఊళ్ళో కింగు. ఇలా ఎంపీటీసీ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, ఆ ఏ హోదాలో అయితే ఉంటారో ఆ హోదాలో ఆ పవర్ ఉంటుంది. ఇలా ఈరోజు అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళే చాలామంది, సగం మంది ఇలా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇంతెందుకు మన కళ్ళ ముందర ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీగా చేసి ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు కదా. గతంలో ఉన్నటువంటి మాధవరెడ్డి గారు సర్పంచ్గా చేసి హోమ్ మినిస్టర్ అయ్యిండు కదా. నా ప్రశ్న ఏంటంటే, మీరు అన్నట్టుగా వాళ్ళ స్థానంలో వాళ్ళ పదవికి గౌరవం పవర్ ఉంటుంది, కానీ వాళ్ళు మీరన్నట్టుగా చట్టసభలోకి రావాలంటే ఇంకా 15 ఏళ్ళు ఇంకా 20 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఎక్కడ బీసీలకు వారసత్వంగానే తరతరాలుగా అన్యాయం జరిగింది కాబట్టి ఆ అన్యాయాన్ని సరిదిద్ది ఆ జరిగినటువంటి తరతరాలుగా జరిగినటువంటి రాజకీయ అణచివేత కావచ్చు, సామాజిక దోపిడీ కావచ్చు, ఈ అన్నిటి నుంచి విముక్తి కావాలంటేనే రిజర్వేషన్లు కావాలంటున్నాం. రిజర్వేషన్లు మీన్స్ ఏంది, అర్థమైంది? ఏ సామాజిక వర్గం అయితే తమ జనాభా దామాషి ప్రకారం తమ ప్రాతినిధ్యాన్ని అన్ని రంగాల్లో అందుకోలేకపోతున్నారో ఆ అన్ని రంగాల్లో వాళ్ళ జనాభా దామాషి ప్రకారం ప్రాతినిధ్యం పొందే వరకు రాజకీయ సమానత్వం, సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం వచ్చే వరకు ఈ రిజర్వేషన్లు ఉండాలని రాజ్యాంగం చెప్పింది. మరి ఇక్కడ రాజకీయ సమానత్వం, సామాజిక సమానత్వం లేనప్పుడు రిజర్వేషన్ల ద్వారా తిరుపతి కొండ ఎక్కాలంటే 7 మెట్లు ఎక్కినట్టు, 7 కొండలు ఎక్కినట్టు
ఇవాళ రిజర్వేషన్ల ద్వారా సర్పంచ్ అవుతారు, ఎంపీటీసీ అవుతారు, ఎంపీపీ అవుతారు, జడ్పీటీసీ అవుతారు, జిల్లా పరిషత్ చైర్మన్ అవుతారు, ఇవాళ ఎమ్మెల్యేలు అవుతారు. మా బీర్ల ఐలయ్య గారు ఉన్నారు, ఎంపీటీసీ చేశారు, ఇవాళ ఎమ్మెల్యే అయ్యాడు. కుందూరు జానారెడ్డి ఉన్నాడు, ఎంపీటీసీ చేశాడు, ఎంపీపీ అయ్యాడు, ఇవాళ 6 సార్లు మంత్రిగా పనిచేశాడు. కాబట్టి రాజకీయానికి ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర ఒక స్టెప్పు ఇవాళ మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాజకీయ పదవులు అది చిన్న పదవా పెద్ద పదవా అనేది కాదు. పొలిటికల్ పవర్ ఈజ్ ఏ మాస్టర్ కీ అని అంబేద్కర్ గారు చెప్పారు. ఆ పొలిటికల్ పవర్లో రావడం కోసం బీసీలం శత విధాలుగా మాకెన్ని దారులు ఉంటాయో అన్ని దారుల్లో రావడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ స్థానిక సంస్థల దారి ఒకటి ఉంది, అసెంబ్లీ దారి ఒకటి ఉంది, పార్లమెంటు దారి ఒకటి ఉంది. ఈ అన్నిటి వచ్చి క్రమంగా ఇలా వడ్డించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వడ్డించే కాడ కూర్చోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. అది మా యొక్క లక్ష్యం. వడ్డించే కాడ కూర్చోడానికి ప్రయత్నం చేస్తారా, వడ్డించడానికి ప్రయత్నం చేస్తారా? వడ్డించే కాడ కూర్చున్నోడే వడ్డిస్తాడు. వడ్డించే కాడ ఎవరైతే ఉన్నారో ఆ వడ్డించే కాడ కూర్చున్నోళ్ళే వడ్డిస్తారు. కాబట్టి మేము పాలితులం కాదురా బిడ్డ, మేము పాలకులు కావాలని చెప్పి మా నినాదం. ఇప్పుడు మేము పాలకులు కావాలి. ఎన్ని రోజులు పాలితులుగా ఉంటారు? నా తాత పాలితులుగా చేస్తారు, నా తండ్రిని పాలితులుగా చేస్తారు, నన్ను పాలితులుగా చేస్తారు, రేపు నా కొడుకుని పాలితులుగా చేస్తారు, నా మనమని పాలితులుగా చేస్తారు. ఎన్ని రోజులు ఇట్లా? ఎన్ని రోజులు? తరతరాలుగా రిజర్వేషన్ అనేది బీసీలకు ఉందని అనుకుంటున్నాను అందరు చాలామంది. రిజర్వేషన్ అనేది ముఖ్యమంత్రి సీటుకు ఉంది. ఇప్పుడు అగ్రకులాలకే రిజర్వేషన్ అయిపోయింది. అది ముఖ్యమంత్రి పీఠం అగ్రకులాలకే అయిపోయింది. కాబట్టి ఇదంతా చాలా చర్చిస్తే చాలా పెద్ద సబ్జెక్టు. కానీ ఇక్కడ స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు అమలు చేసేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయదు? చేసిన తప్పేంది? ఇవాళ మీరు చూడండి, బీసీలకు ఎంత అన్యాయం అంటే, మా సోదర ఎస్సీలకు, మా సోదర ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ అమలైతాయి. అదేవిధంగా మా సోదర అగ్రవర్ణాలకు కూడా వాళ్ళ జనాభా 9% ఉంటే 10% రిజర్వేషన్ అమలవుతాయి. కానీ ఈ దేశంలో 60% ఉన్న బీసీలకు అత్యవసర రిజర్వేషన్లు, జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు అమలు కానటువంటి సామాజిక కులాలు ఏమైనా ఉన్నాయంటే అది బీసీ కులాలే. మరి మేము బీసీ కులాలం ఏం పాపం చేసినాం? ఈ దేశంలో పుట్టడమే పాపమైందా? ఈ దేశంలో మేము పన్నులు కడతలేమా? ఈ దేశం బార్డర్లో మేము సైనికులుగా పోయి కొట్లాడతలేమా? ఈ దేశానికి పట్టెడు అన్నం పెట్టలేదా? నీడ ఇవాళ తినే కంచం చేసింది మేమే, పడుకునే మంచం చేసింది మేమే, ఉండే ఇల్లు కట్టింది మేమే, కట్టే బట్టలు కూడా నేసింది మేమే, అదేవిధంగా కట్టే బట్టలు కుట్టింది మేమే, అదేవిధంగా తినే తిండి పెట్టింది, పంట పండించింది మేమే. ఈ సమాజానికి మనిషికి బతకడానికి కావలసిన అన్ని వసతులు బీసీ సమాజమే కల్పించింది. మరి బీసీలకు దక్కిన గౌరవం ఏది? బీసీలకు ఇచ్చినటువంటి జీవిత యొక్క భరోసా ఏది? బీసీలు ఒక రాజ్యాన్ని కానీ, ఒక దేశాన్ని కానీ, ఒక రాష్ట్రాన్ని కానీ పరిపాలించేంత పరిపక్వత లేదు. అందుకే బీసీలు వారి మధ్యలో ఐకమత్యం లేదు, వాళ్ళు శ్రామికులుగానే ఉన్నారు. ఇది 100% శుద్ధాబద్ధం. ఎందుకంటే బీసీలలో చక్రవర్తులు పుట్టారు. అశోక చక్రవర్తి ఎవరు? నందరాజులు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు ఎవరు? శ్రీకృష్ణుడు మా యాదవ వంశంలో పుట్టిండు కదా. ఇవాళ ఇట్లా చెప్పుకుంటూ పోతే కాకతీయ రాజులు ఎవరు? బీసీలే కదా. అదేవిధంగా మా కులంలో బీసీ కులాల్లో రాజులు చక్రవర్తులు పుట్టారు. 100,000 సంవత్సరాల క్రితమే బీసీలు పరిపాలకులు. ఆ తర్వాత ఇవాళ శాతవాహనులు, శాలివాహనులు, ఇవాళ బీసీలు చక్రవర్తులు. కాలక్రమేణా ఇవాళ వచ్చినటువంటి సందర్భంలో మళ్ళా ఆ తర్వాత బీసీ కులాల్లో పెద్ద పెద్ద మహానీయులు పుట్టారు. పెద్ద పెద్ద మహానీయులు, ప్రతిభావంతులు, తెలివి కల వాళ్ళు, మెరిట్ ఉన్నటువంటి వాళ్ళు పుట్టారు. ఈ తర్వాత వచ్చినటువంటి ఈ జనరేషన్ లోపల ఈ శూద్ర జాతిలో ఉన్నటువంటి కొన్ని కులాలు హుషారైపోయి ఫస్ట్ సంపదను కొల్లగొట్టారు, భూములు కాజేశారు, ఉద్యోగాలు కాజేశారు, అదేవిధంగా వ్యాపారాలు కాజేశారు. భూమి మీద ఉన్నటువంటి ల్యాండు, వైను, శాండు, మైను మొత్తం సహజ వనరులు తమ గుప్పెట్ల పెట్టుకున్నారు. ఆ తర్వాత 100,000 లక్షల కోట్లు దాచుకొని ఆ సొమ్ముతోటి లిక్కర్ సీసాలు వంచి, పచ్చ నోట్లు వంచి ఇవాళ బీసీల జీవితాలతో ఆడుకుంటున్నారు. వీళ్ళు గనక ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా దమ్ము ధైర్యం ఉంటే మేము ఒక్క లిక్కర్ చుక్క వంచకుండా గెలవగలుగుతారా? ఓటేయించుకోగలుగుతారా? ఒక్క బహిరంగ సభ విజయవంతం చేయాలంటే ఇలా అన్ని పార్టీలు నేను సవాల్ చేస్తున్నా. మీరు ఒక బహిరంగ సభ విజయవంతం చేయాలంటే ఒక వెహికల్ పెట్టకుండా, ఒక లిక్కర్ చుక్క వంచకుండా, ఒక పచ్చ నోటు ఇవ్వకుండా, బిర్యానీ పొట్లాలు ఇవ్వకుండా మీ పార్టీ మీటింగ్లో ఒక 1,00,000 మంది వస్తే అడగండి, ఎవడు ఒక 10,000 మంది కూడా రాడు. కేవలం డబ్బు బలంతో
ఇవాళ అధికార మదంతో మీరు పరిపాలించి అక్రమంగా అవినీతితోటి వేల కోట్ల రూపాయలు సంపాదించి ఇవాళ బీసీలను చైతన్యం రాకుండా చేస్తున్నారు, బీసీలను రాజకీయ రంగంలో రాకుండా చేస్తున్నారు. మీ మీద అయ్యా మాకు 42% రిజర్వేషన్ల బిల్లు అమలు చేయాలని మేము అడుక్కోవాలనా? మాకు ఆత్మగౌరవం లేదా? యూపీలో వచ్చింది బీసీలో చైతన్యం, అక్కడ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, బీహార్లో వచ్చింది, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదలైంది. ఇప్పుడు ఇంకెంత టైం పట్టొచ్చు బీసీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి? నేను అప్పుడు అనేది కాదు, ఇది ఒక టైం చెప్పడానికి ఇది కరెక్ట్ కాదు. కానీ ఖచ్చితంగా ఈరోజు ఏ రోజు మా రోజు వీరన్న అన్నట్టు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో భారతదేశ చరిత్రలో చాలామంది బీసీ ముఖ్యమంత్రులు అయ్యారు, బీసీలకు రాజ్యాధికారం వచ్చింది. కానీ ఇక్కడ కూడా ఎప్పటికైనా ఎన్నటికైనా ఇలా బీసీలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఇవాళ ఇంతెందుకు పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న గారు మొన్న ప్రెస్ మీట్లో చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పక్కన కర్ణాటకలో సిద్ధరామయ్య గారు 2 సార్లు ఒక బీసీ బిడ్డ కుర్మ కులానికి సంబంధించిన సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి కాగలిగిండు. కాబట్టి ఛత్తీస్గఢ్లో ఇలా భూపేష్ బఘేల్ గారు ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి కాగలిగిండు. కాబట్టి ఇప్పుడు 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఉన్నా భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా బీజేపీ కూడా బీసీ ముఖ్యమంత్రి అన్నది. రేపు బీఆర్ఎస్ పార్టీ కూడా అనివార్యంగా బీసీ ముఖ్యమంత్రి అంటేనే ఆ పార్టీని ఎన్నికల్లో యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే ఆ పార్టీకి కేల్కతం దుకాణం బంద్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు బీసీ వాదమే అన్ని రాజకీయ పార్టీల ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం. బీసీ వాదాన్ని విస్మరించి ఎన్నికలకు పోయి ఓట్లు వేయించుకునేటువంటి పరిస్థితి లేదు. మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఇవాళ టీచర్ ఎమ్మెల్సీలో మా యూటీఎఫ్ అదేవిధంగా పిఆర్టీయు ఆ యూనియన్లు ఉన్నప్పుడు కూడా 60-70 సంవత్సరాలు ఉన్నటువంటి యూనియన్లు కాదని కూడా బీసీ అభ్యర్థి పూల రవీందరు, అదేవిధంగా పూల రవీందర్, ఇంకొక బీసీ అభ్యర్థి మా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడు మా సమ్ యాదవ్, ఆయన ఇద్దరు పోటీ చేస్తే 5,000 ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో ప్రసన్న హరికృష్ణ పోటీ చేస్తే 65,000 ఓట్లు వచ్చినాయి. గెలిచినంత పని అయింది. ఒక వార్డు మెంబర్ లేడు, సర్పంచ్ లేడు, ఈ గుర్తు మీద ఓటు వేయాలని చెప్పేటోడు కూడా లేడు. కేవలం బీసీ వాదంతో ఓట్లు పడ్డాయి. అదేవిధంగా బీజేపీ మల్క కొమరేకి ఇస్తే మొదటి ప్రాధాన్యత ఓట్లనే బయటపడ్డాడు. అదే అగ్రకులాలకు ఇస్తే ఎల్లెంకలబడ్డారు. ఆ ప్రభావంతో ఫస్ట్ టైం ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో శాసనసభ్యుల ద్వారా ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపడి బీసీ ఎస్సీ ఎస్టీలకే 3 పార్టీలు ఇవాళ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఇచ్చినారు తప్ప మొదటిసారి చరిత్రలో ఒక్క రెడ్డి లేకుండా, ఒక అగ్రకులం లేకుండా మొదటిసారి 5 బీసీ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్సీలు అయ్యారు. మరి ఇది కాదా బీసీల రాజకీయాల్లో వస్తున్నటువంటి సామాజిక న్యాయం సాధించినటువంటి పోరాట ఫలితం ఇది కాదా? రైట్ అన్న, మీరు అన్న దాని ప్రకారమే ఒక ప్రశ్న అడుగుతా. ఏంటంటే గతంలో కూడా చాలాసార్లు బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్పేసి ఒక ఎన్నికల సమయంలో కావచ్చు, సీట్ల కేటాయింపులో కావచ్చు చాలాసార్లు జరిగినాయి. ఈసారి బీసీ వాదం ఇంత బలంగా ఇంత ఉబికి వస్తుంది, ఒక పెనుగంగలా ఉబికి వస్తుంది. ఈ క్రమంలో కూడా మీరు చెప్పారు ఎమ్మెల్సీ ఎలక్షన్ల, గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎలక్షన్ల ఉదాహరణ చెప్పారు, మొన్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో కూడా ఉదాహరణ చెప్పారు. రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ఎక్కువ మంది బీసీ బిడ్డలకు సీట్లు ఇచ్చినా కూడా చివరికి ముఖ్యమంత్రి అంటే సీట్లు ఇచ్చి అందరికి మేము బీసీలకే ఇచ్చినాం, బీసీలనే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి పెట్టెలో ఓట్లు పడ్డ తర్వాత ముఖ్యమంత్రిని బీసీ ఇవ్వకపోతే తిరుగుబాటు ఉంటుంది. ఇప్పుడు గెలుపు గుర్రాలు అగ్రకులాలు కాదు అనేది ఒకటి తేలిపోయింది. ఎన్నికల్లో గెలుపు గుర్రాలు ఎవరంటే మెజార్టీ ప్రజలు ఎవరు ఉంటారో వాళ్ళు గెలుపు గుర్రాలు అన్నారు. ఇవాళ అందరూ బీసీ ఎమ్మెల్యేలు గెలిచినాక అత్యధిక శాతం బీసీ ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువైనప్పుడు ఆ అత్యధిక శాతం ఉన్నటువంటి అభ్యర్థుల్లోనే ఒకరు ముఖ్యమంత్రి అవుతారు, బీసీ ముఖ్యమంత్రి. కానీ తక్కువ గెలిచినటువంటి అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశమే ఉండదు. ఒకవేళ ఉన్నా బీసీ ఎమ్మెల్యేలంతా ఐక్యమై ఆ అభ్యర్థులకు ఆ ప్రభుత్వాన్ని కూల్చేస్తారు. ఆ వాతావరణం వస్తుంది అనుకోవచ్చు. కింద బలమైన ఉద్యమం ఉన్నప్పుడు, ప్రజాక్షేత్రంలో బీసీ వాదం బలంగా ఉన్నప్పుడు ఇవాళ కంపల్సరీ ఇస్తారు అనివార్యంగా. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐలో ఇవాళ ఒక దశలో చాడ వెంకరెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలని పెద్ద చర్చ జరిగింది. కానీ పార్టీలో వాళ్ళ పార్టీ సెక్రటరీలో ఏం చర్చ జరిగింది? ప్రజల్లో క్షేత్రస్థాయిలో బీసీ వాదం బలంగా ఉంది. ఈ సమయంలో కనుక మనం బీసీకి ఇవ్వకుండా అగ్రకులాలకు ఇస్తే పార్టీ పట్ల విశ్వాసం పోతుంది, ఈ ఎస్సీ ఎస్టీ బీసీలంతా
పార్టీకి దూరం అవుతారు, కాబట్టి కంపల్సరీ ఒక బీసీకి ఇవ్వాలని చెప్పి ఒక తీర్మానం చేసి ఒక బీసీ బిడ్డకి ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ మా నెల్లికంటి సత్యం గారికి ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ బీసీలలో క్షేత్రస్థాయిలో ప్రజల్లో బీసీ వాదం బలంగా ఉంటే వస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు మా జాన్ వెస్లీ గారు మా దళిత బిడ్డకు రాష్ట్ర కార్యదర్శి ఇచ్చింది. ఒక సిపిఎం పార్టీ చరిత్రలో మొదటిసారి ఒక బహుజన బిడ్డ అయిండు. ఇది కాదా మార్పు? కాబట్టి ఇక్కడ చూసుకుంటే తమిళనాడు రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. ఇవాళ తమిళనాడు రాష్ట్రంలో ఎంతకు వచ్చిందంటే ఇవాళ అగ్రకులాలకు వాళ్ళ జనాభా దామాష్ ప్రకారం ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినాం, అగ్రకులాలకు వాళ్ళ జనాభా దామాష్ ప్రకారం మంత్రివర్గంలో స్థానం కల్పించినాం అనేది బీసీలు చెప్తున్నారు. ఇవాళ ఆ స్థాయికి బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో కూడా బలంగా రాబోతుంది. దీన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే అనివార్యంగా భారతదేశంలో 2 రాష్ట్రాలు ఉంటాయి, ఎప్పుడు ఖాళీగా కూర్చో. ఒకటి తెలంగాణ, 2 పంజాబ్. ఎప్పుడు ఏదో ఒక ఉద్యమం ఉంటుంది, కొట్లాడుతూనే ఉంటారు. ఇక్కడ మొలిసిన గడ్డి పోసకు కూడా తిరగబడే నేచర్ ఉంటుంది. ఒక పోరాట వారసు ఈ మట్టిలోనే ఒక సామాజిక విప్లవం ఉంటుంది. ఇట్లాంటి ఈ మట్టిలో పుట్టినటువంటి మనుషులు మహామనుషులై పోరాటం చేస్తారు. కాబట్టి ఇది ఎప్పటికీ ఇవాళ మార్పు కోరుకుంటారు. అంతిమంగా మెజార్టీలకు రాజకీయ అధికారం రావాలి. ఇది కొద్ది రోజులు ఇవాళ రేపా 2 రోజుల 2 ఏళ్ళ 3 ఏళ్ళ అనేది కాదు, కానీ అంతిమంగా ఇలా మార్పు అనేది సహజం. మెజార్టీ ప్రజలకి రాజకీయ అధికారం వస్తుంది. రైట్ అన్న, మీరు చెప్పినట్టు బీసీ ఉద్యమం అనే ఒక నావ తీరం చేరబోతా ఉన్నది. బీసీలకు రాజ్యాధికారం అనే మీ నినాదం, మీ కళ సాకారం కాబోతున్నది. అంటే రాజ్యాధికారం వచ్చింది తర్వాత మీ ప్రణాళిక ఏంటి, మీ కార్యాచరణ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మాకు రాజ్యాధికారం వచ్చినాక ఇక మాకేముంది? మాకు రాజ్యాధికారం వచ్చిన తర్వాత ఈ 78 సంవత్సరాలుగా అగ్రకులాలు చేసినటువంటి బీసీలకు చేసినటువంటి అన్యాయాన్ని సరిదిద్దు పనిలో ఉండాలి. విద్యారంగంలో ఎట్లా అన్యాయం జరిగింది, విద్యను ఎట్లా విధ్వంసం చేశారు, వైద్య రంగంలో ఎట్లా అన్యాయం జరిగింది, తర్వాత మౌలిక వసతులు ఎట్లా అన్యాయం జరిగింది, బడ్జెట్లో ఎట్లా అన్యాయం జరిగింది, సహజ వనరుల కేటాయింపులు ఎట్లా అన్యాయం జరిగింది, అదేవిధంగా బీసీ బిడ్డల్ని ఎట్లా స్వయం పాలకులుగా స్వతంత్రులుగా ఎట్లా చేయాలనేటువంటి ఒక ఆలోచన, ఒక ఆశయం ఉంటుంది. కాబట్టి ఆశయంతో పనిచేస్తాం. రాజ్యాధికారం చేగువేరకు ఆయన పోరాటం చేస్తే విప్లవం విజయవంతమైంది. కానీ ఆయన చేగువేరా పుట్టిన రాష్ట్రంలో, పుట్టిన దేశంలో ఉండే ఆయన పరిపాలన వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే దిక్కుమొక్కు లేనటువంటి ప్రాంతం ఉందో, ఎక్కడైతే అణచివేయబడ్డ సమాజం ఉందో అక్కడ పోయి యుద్ధం చేసిండు. కాబట్టి పోరాడే వాళ్ళు, ప్రజల కోసం పోరాడే వాళ్ళు ఎప్పుడూ పోరాడుతూనే ఉంటారు. అసమానతను, అదేవిధంగా కుల వివక్షతను రూపుమాపడానికి, మనిషిని మనిషిగా గుర్తించి మనిషిని గౌరవించి అసమానత లేనటువంటి సమానత్వం ఉన్నటువంటి సమాజం కోసమే మా కృషి ఉంటుంది. అంటే మీరు చెప్తున్నట్టుగా ఇక్కడ తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం వచ్చిన తర్వాత ఇంకెక్కడ లేదో అక్కడ బీసీ సంక్షేమ సంఘం కావచ్చు, ఖచ్చితంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయితే బీసీ సమాజం అణచివేయబడుతుందో, బీసీతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సమాజం అధికారానికి దూరంగా ఉన్నారో ఆ రాష్ట్రాల్లో పనిచేయడానికి మేము సిద్ధపడతాం. భారతదేశ వ్యాప్తంగా మెజార్టీ ప్రజలకు రాజకీయ అధికారం రావాలని కొట్లాడతాం. ఇలా మేము మా పోరాటం అగ్రకులాలకు వ్యతిరేకం కాదు. అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా డెవలప్ కావాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి పక్షులు కూడా, ఈ భూమి మీద ఉన్నటువంటి కోటి ప్రాణులు కూడా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, వాటికి కూడా జీవించే హక్కు ఉండాలి, అవి కూడా స్వేచ్ఛగా జీవించాలని కోరుకున్నటువంటి ఒక మానవత ఉన్నటువంటి మానవతావాదులం మేము. కాబట్టి ఇక్కడ మా వాటా మాకు కావాలంటున్నామే తప్ప ఇతర వర్గాలకు మేము వ్యతిరేకం కాదు. కాబట్టి రేపు బీసీ రాజ్యాధికారం వస్తే అగ్రకులాలకు కూడా 100% బడ్జెట్ వాళ్ళ జనాభా దామాష్ ప్రకారం ఉండాల్సిందే. అదేవిధంగా విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ వాళ్ళ జనాభా దామాష్ ప్రకారం వాళ్ళకు ఉండాల్సిందే. ఇప్పుడు అగ్రకులాలు రాజ్యాధికారం వాళ్ళకే అంటున్నాం. కానీ ఇప్పటికి వార్డు మెంబర్ కానటువంటి రెడ్డిలు ఉన్నారు, వార్డు మెంబర్ కానటువంటి కమ్మలు ఉన్నారు, వార్డు మెంబర్ కానటువంటి బ్రాహ్మణులు ఉన్నారు, వార్డు మెంబర్ కానటువంటి వైశ్యులు ఉన్నారు. ఇవాళ ఎవరైతున్నారు? అగ్రకులాలలో కూడా పేదవాళ్ళు అయితే లేరు. అగ్రకులాలలో కూడా కుటుంబ రాజకీయాలు, కుల రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు సపరివార సమేతంగా వాళ్ళే అవుతున్నారు. జానారెడ్డి గారు ఉన్నారు, జానారెడ్డి గారు 2 కుమారులు అయ్యారు. ఇట్లా చూసుకుంటే ఇవాళ వాళ్ళే అవుతున్నారు. గుత్త సుగంధ రెడ్డి గారు ఉన్నారు, గుత్త సుగంధ రెడ్డి కుమారుడు. ఇట్లా వాళ్ళే కుటుంబాలు వస్తున్నారు తప్ప అందులో కూడా స్వతహాగా అందులో ఉన్నటువంటి వాళ్లకు, అగ్రకులాలోని పేదలకు వాళ్ళు ఎవరు కూడా రాజకీయంగా లిఫ్ట్ ఇస్తలేరు. వాళ్ళు ఒకవేళ ఈయన ముసలాయన అయితే భార్యకి ఇస్తారు, భార్య కూడా ముసలాం అయితే కొడుకు వస్తారు, కొడుకు పోతే కొడుకు భార్య పోతే ఈ బిడ్డ. ఇప్పుడు ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీ చూసుకో,
11 సార్లు కేసీఆర్ గారే ప్రెసిడెంట్ అయ్యి 2001 నుంచి స్టిల్ నౌ ఇప్పటి వరకు 11 సార్లు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు జరిగితే 11 సార్లు కేసీఆర్ అధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి 10 సార్లు 10 ఏళ్ళు 2 పర్యాయాలు ముఖ్యమంత్రి అయితే కేసీఆరే ముఖ్యమంత్రి అయ్యాడు. దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, దళితుని చేయలేదు. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు అయితే కనీసం ముఖ్యమంత్రి అన్న వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఆ 2 పదవులు ఆయనకే ఉంచుకోండి. కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న వేరే వాళ్ళకి ఇవ్వాలి. వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ కొడుకు ఇచ్చాడు. రేపు ఇంకో పదవి ఇవ్వాల్సి వస్తే హరీష్ రావుకి ఇస్తారు, ఇంకో పదవి ఇవ్వాల్సి వస్తే కవితకి ఇస్తారు, ఇంకొక పదవి ఇవ్వాల్సి వస్తే సంతోష్ రావుకి ఇస్తారు. కానీ బయట వాళ్ళకి ఇస్తారా? ఇప్పుడు బీసీ నినాదం మేము కూడా బీసీ ఉద్యమం అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. మీ ఆచరణ లేది. మీరు అంటున్నారు, పెదవులతోటి అంటున్నారు, ఆచరణ ఉండాలి కదా. ఎక్కడ బీసీని చేసిర్రు? ముఖ్యమంత్రులు మీరే, కనీసం ఉప ముఖ్యమంత్రి కూడా బీసీలకు ఇవ్వలే. పైగా బీసీ అయినటువంటి ఈటల రాజేందర్ గారిని, ఎస్సీ అయినటువంటి రాజయ్య గారిని మెడలు బట్టి బర్తరఫ్ చేశారు. ఎక్కడ ఉంది సామాజిక న్యాయం? కాబట్టి ఎన్నో రోజులు ఏ సమాజమైనా మోసపుచ్చలేరు. ఏ సమాజానైనా ఇలా హిప్నాటిజం చేసినట్టు, ఇలా మిస్మరిజం చేసినట్టు ఏ సమాజాన్ని కూడా మీరు ఎన్ని రోజులు బోల్తా కొట్టించలేరు. ఆ సమాజం ఖచ్చితంగా మేల్కొంటుంది, చైతన్యమవుతుంది. చైతన్యమైన తర్వాత తిరుగుబాటు చేస్తారు. ఇది చరిత్ర చెప్తుంది, నేను చెప్తుంది కాదు. కాబట్టి చరిత్రలో అనివార్యంగా ఈ సమాజం మేల్కొంటుంది. ఈ సమాజం మేల్కొన్నాడు ఈ రాజ్యం మాదవుతుంది. ఈ రాజ్యం అయిన నాడు సబ్బండ వర్గాలు, సబ్బండ కులాలు సల్లగా బతికి సమానత్వంగా బతికేటువంటి రాజ్యం వస్తుంది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్లు 42% ఇస్తామనేది అసెంబ్లీలో పెట్టి, చట్టసభలో పెట్టి ఆమోదింపజేసిన క్రెడిట్ అయితే కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఫ్యూచర్లో ఎన్నికలకు వెళ్ళేసరికి ఇది ఎవరికి అనుకూలంగా మారే అవకాశం ఉందంట? కాంగ్రెస్కు ఉపయోగపడుతుందా? బీజేపీ దీన్ని వాడుకుంటుందా? బీఆర్ఎస్ టేక్ ఓవర్ చేస్తుందా? ఇప్పుడు బీసీలని బలిపీఠం ఎక్కియొద్దని నేను అంటున్నా. బీసీలను రాజకీయంగా వాడుకోవాలని చూస్తే ఏ పార్టీ వాడుకోవాలని చూసినా తప్పే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది కాబట్టి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఎవరి జనాభా దామాష ప్రకారం వారికి వాటా దక్కాలని రాహుల్ గాంధీ గారు అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇలా కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి ఇలా ఖచ్చితంగా దాని ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద కొంత ఉంటుంది. కొంత కాంగ్రెస్ పార్టీ బిల్లు పాస్ చేసింది కాబట్టి కొంత మైలేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది. రేపు బీజేపీ పార్టీ కనుక కేంద్రంలో బిల్లు ఆమోదించి, పార్లమెంట్లో ఆమోదించి వాళ్ళు కనుక చట్ట రూపంలో తీసుకొస్తే ఆ క్రెడిట్ బీజేపీ కూడా ఉంటుంది. అంతే అంతే కదా. మీరు ఇప్పుడు బీసీలు మాకు బీసీలకు బెనిఫిట్ అవుతుంది కదా. బీసీలకు ఇక్కడ బీసీలకు లాభం జరిగినప్పుడు మేము బీసీలు చీలిక దశలో ఉన్నారని మేము చూడం. అంతిమంగా బీసీలకు లాభం జరిగిందా లేదా, బీసీలకు న్యాయం జరిగిందా లేదా అనేది చూస్తుంది తప్ప ఆ పార్టీ ఈ పార్టీ అనేది కదా. అన్ని పార్టీలు మాకు సమానమే. కానీ ఇక్కడ బీసీలతో ఓట్లు వేయించుకున్నటువంటి వాళ్ళు, బీసీలతో జిందాబాద్ కొట్టించుకున్నటువంటి వాళ్ళు, బీసీలతో జెండాలు మోయించుకుంటున్నటువంటి వాళ్ళు, బీసీలకు మేలు చేసేటువంటి ఇట్లాంటి చట్టాలను ఇవాళ అమలు చేసేటువంటి బాధ్యత ఆ పార్టీల మీద ఉంది. నైతిక సామాజిక బాధ్యత ఉన్నది. వాళ్ళు కనుక లేకపోతే ప్రజాస్వామ్యం చాలా గొప్పది. మేమే రాజులం, మేమే కింగులం, చక్రవర్తులు అన్నోళ్ళు ఒక్క ఓటు పోటుతోటి గుద్దితే పాతాళ లోకం పోయిరు. కాబట్టి ఖచ్చితంగా మా మెజార్టీ ప్రజలకు సంబంధించిన చేయకపోతే రేపు వస్తాయి కదా, ఎన్నికలు వస్తాయి కదా. ఎన్నికలు వచ్చినాడు బీసీల సత్యంతో చూపిస్తారు. అప్పుడు అంటే ఏ పార్టీతో మాకు సంబంధం లేదు, ఏ పార్టీ అయినా సరే బీసీ అభ్యర్థులే గెలుస్తారు, బీసీలే గెలుస్తారు అని చెప్పేసి మీరు అంతే కదా. 42% ఇస్తే 42% రిజర్వేషన్లే గెలుస్తారు, జనరల్లో కూడా గెలుస్తారు బీసీలు. కాబట్టి 60% బీసీలే గెలుస్తారు. బీసీలకు స్వయం పాలన వస్తుంది, స్వపరిపాలన వస్తుంది. కాబట్టి అనేక రకాలుగా వస్తుంది. కాబట్టి ఇక్కడ పార్టీలు కాకుండా ఒక ప్రభుత్వాలు ఇవాళ బీసీలు అభివృద్ధి చెందడం అంటే బీసీలు అభివృద్ధి చెందడంగా భావించొద్దు. 60% ఉన్నటువంటి బీసీలను విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందడం అంటే ఇది దేశం అభివృద్ధి చెందడంగా చూడాలి. 60% మందిని నువ్వు ఆకలితోటి పెట్టి 60% మందిని నువ్వు అభివృద్ధి చేయకుండా నువ్వు నోరు తెరిచి అఖండ భారత్, స్వర్ణ భారత్ అని పెద్ద పెద్ద డైలాగులు అవుతుందా? ఈ 60% మందిని ఎదుగుతున్న సమాజం తగ్గట్టు ఎదిగితే అప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 అవుతావు. ఇక్కడ తెలంగాణలో కూడా ఇతర సామాజిక వర్గాలతో పాటు ఈ బీసీ వర్గాలను 60% మంది డెవలప్ అయితేనే కదా తెలంగాణ డెవలప్ అయ్యేది. 60% మందిని అభివృద్ధికి ఆబడ దూరం నుంచి 60% మందిని నిర్లక్ష్యానికి గురి చేస్తే తెలంగాణ నెంబర్ 1, తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందా?
కాబట్టి మేము చెప్పేది ఏంటంటే బీసీల అభివృద్ధిని దేశ అభివృద్ధిగా చూడాలి, బీసీల అభివృద్ధిని రాష్ట్ర అభివృద్ధిగా చూడాలి. ఆ కోణంలో చూస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. రైట్. ఫైనల్గా అన్న ఇప్పటికే గవర్నమెంట్ కొంత ఏర్పాటు కూడా చేస్తూ ఉంది. జూన్ జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాటు కూడా జరుగుతున్నాయి, సంసిద్ధం అవుతూ ఉంది. ఈ సందర్భంగా మీరు ఏం చెప్పబోతా ఉన్నారు? అంటే అటు పార్టీలకు కావచ్చు, ఇటు ప్రజలకు అండ్ బీసీ బిడ్డలకు మీరు ఏం చెప్పబోతా ఉన్నారు? ఇప్పుడు మాకు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన బిల్లును ఇవాళ ఆమోదం చేయాలి, చట్టం తీసుకురావాలి, తీసుకొస్తారని నమ్మకం ఉంది. దానికోసమే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లీలో వేల మందితోటి ఢిల్లీలో బీసీల పోరుగర్జన సభ నిర్వహించబోతున్నాం. జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాం. పార్లమెంటులో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీలను ఆ బీసీల పోరుగర్జన సభకు ఆహ్వానిస్తున్నాం. ఇవాళ బీజేపీ కనుక మేము 2వ తారీఖు సభ కంటే ముందే బిల్లును ఆమోదిస్తే అదే విజయోత్సవ సభ పెడతాం. వాళ్ళు బిల్లుగా ఆమోదించకపోతే మాత్రం ఆ రోజే మా జంగు సైరను మొదలు పెడతాం. ఖచ్చితంగా ఢిల్లీ ప్రభుత్వం మీద బీసీల పోరాటాన్ని మొదలు పెడతాం. ఆ తర్వాత ఏమి జరిగినా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుంది. విజయోత్సవ సభ పెడితే చప్పట్లతో అయిపోతుంది, అంతే. పెట్టకపోతే పిడికిలి బిగిస్తాం, పిడికిలి బిగించి పోరాటం ఖచ్చితంగా. ఇప్పుడు ఉద్యమంలో అన్ని చెప్పి చేయం, కొన్ని చెప్పి చేస్తాం, కొన్ని చెప్పక చేస్తాం. బీసీల పోరు గర్జన జరుగుతుంది. బీసీల పోరు గర్జన నువ్వు ఇయ్యకపోతే నెక్స్ట్ మా కార్యాచరణ ప్రకటిస్తాం. ఆ సభలోనే ఏం చేస్తాము, భారతదేశ వ్యాప్తంగా మేము ఎట్లాంటి పోరాటం చేస్తాము, మేము దేశవ్యాప్తంగా ఒక బస్సు యాత్ర తీస్తాము, దేశంలో అన్ని సమాజ ఎస్సీ ఎస్టీ బీసీ సమాజాన్ని కాంశీరామ్ గారు చెప్పినట్టు అందరిని ఏకీకరణ చేస్తాం. ఆ తర్వాత ఇలా బీజేపీకి హటావో దేశ్కి బచావో అనే ఒక నినాదం తీసుకుంటాం. రకరకాల పోరాటాలు ఉన్నాయి. ఆ పోరాటంలో అందరు కలిసి వచ్చేతోటి తప్పకుండా దేశం మీద పోరాటం చేస్తాం. అది మా హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. మేము భారతదేశ పౌరులం కాదా? ఇలా దేశము లక్షల కోట్ల అప్పు చేసింది, మా మీద ఏరా? రేపు భారతదేశం మీద శత్రు దేశాలు యుద్ధం చేస్తామంటే మేము ఊకుటమా? ఇలా మాకు దేశం ముఖ్యమా, కులం ముఖ్యమంటే దేశమే ముఖ్యం మాకు. రేపు ఇలా వితిన్ దేశంలో మేము కావాలని ఒక బిడ్డల లెక్క కొట్లాడుతున్నాం. ఆ బిడ్డల లెక్క కొట్లాడుతున్నాం. శత్రు దేశం వాళ్ళు మన మీద అంటే మన తల్లి మీద అన్నట్టే. కాబట్టి ఆ దేశంతో యుద్ధం చేసే కాడ ముందుంటాం, దేశాన్ని రక్షించే కాడ ముందుంటాం. కానీ వితిన్ దేశంలో అన్యాయం జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా కొట్లాడతాం. అంటే ఇప్పుడు మీరు కేంద్రంతో కొట్లాడతారు, బీజేపీ ప్రభుత్వంతో కొట్లాడతారు, బీజేపీతో కొట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీల మద్దతు తీసుకుంటారా మీ పోరాటానికి? ఇక కలిసి వచ్చేటువంటి మా పోరాటానికి ఎవరు కలిసి వస్తే వాళ్ళని తీసుకుంటాం. ఇవ్వడం మేము కాదమ్మా. మేము ఇప్పుడు మాదొక రాజకీయ పార్టీ కాదు, ఒక ఉద్యమ సంస్థ. ఇట్ ఈజ్ ఏ సోషల్ ఆర్గనైజేషన్. కాబట్టి అందరు సపోర్ట్ తీసుకుంటాం. అన్ని వనరులను సమకూర్చుకొని అందరు సపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా మా డిమాండ్, మా లక్ష్యం ఏంది? ఇవాళ మా లక్ష్యము ఒకటే, ఇవాళ మా రిజర్వేషన్లు సాధించాలి, మా జనాభా దామాజ్ ప్రకారం రావాలి, మహిళా బిల్లులో మా బీసీ మహిళలకు సభకోట దక్కాలి, చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు కావాలి, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలి, బడ్జెట్లో సగం నిధులు మాకు కేటాయించాలి. ఇవాళ మా జనాభా దామాజ్ ప్రకారం మాకు రావడానికి రాజీ లేకుండా పోరాటం చేస్తాం. రైట్. అంటే ఇప్పటివరకు రాష్ట్రంలో ఆమోదం పొందింది బీసీ బిల్లు. ఇది జరిగింది ఇక్కడ పరిధి దాటిపోయింది, రాష్ట్ర పరిధి మొత్తం కేంద్ర చేతిలో ఉంది, బీజేపీ చేతిలో ఉంది. బీసీలకు కనుక అన్యాయం జరిగితే ఏ పార్టీ అని చూడం, ఏ రాష్ట్రం అని చూడం, దేశం మొత్తంలో బీసీలను ఏకం చేసి బీసీల రాజ్యాధికారం కాదు మొత్తం సాధించే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకో ఉన్నాం. ఒకవేళ పార్లమెంట్లో బీసీ బిల్లు కనుక ఆమోదం పొందకపోతే ఢిల్లీలోనే కార్యాచరణ ప్రకటిస్తాం. దేశవ్యాప్తంగా బీసీలందరినీ ఏకం చేసి దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ బిల్లు తెచ్చేలాగా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్తా ఉన్నారు. మరో ఇంటర్వ్యూలో మరో నేతతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి వెలుగు. నేను ప్రవీణ్ సుంకరి, కెమెరామెన్ అజయ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.